బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదాముల్లోని ఎర్రచందనాన్ని విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు శేషాచల కొండల్లో ఉన్న అరుదైన వన్యప్రాణులు, వృక్ష సంపదను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. తిరుపతిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఇక్కడున్న అటవీ శాఖ అతిథి గృహాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. మామండూరు నుంచి తిరుపతి శివారులోని మంగళం దగ్గరున్న అటవీ శాఖ ఎర్రచందనం గోడౌన్లను సందర్శించారు పవన్ కళ్యాణ్. అక్కడ ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి మామండూరు అటవీ శాఖ అతిథి గృహం వద్ద మొక్కలు నాటారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కలెక్టరేట్లో అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ కట్టడంపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇక చిత్తూరు, తిరుపతి జిల్లాలో 2 రోజుల పాటు పవన్ పర్యటన కొనసాగనుంది. ఇవాళ తిరుపతిలోని ఎర్రచందనం డిపోలను పరిశీలించిన పవన్ రేపు పలమనేరులో కుంకి ఏనుగుల సంరక్షణ, అందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించనున్నారు.